హాయ్ ఫ్రెండ్స్, కోతి డోలు కథ. పాపను తీసుకొని కోతి పోతూ ఉంటే ఒకసాట గారడి వల్ల సర్కస్ వేస్తుంటాడు. అప్పుడు ఆడ పోయి కోతి సర్కస్ చూస్తుంది. సర్కస్ చూసిన తర్వాత ఈ పాపను కూడా సర్కస్ చేపియండి అంటుంది. ఈ పాప చిన్న పాప కింద పడితే కాలు ఇరుగుతుందంటే ఏం కాదులే, ఈ పాపతో సర్కస్ చేపిండి అంటుంది కోతి. అప్పుడు గారడి వాళ్ళు ఆ పాపతో సర్కస్ చేయించబోతారు. కానీ ఆ పాప కాలు కింద పడి కాలు బెసుకుతుంది. అప్పుడు కోతి, అయ్యో మా పాపకు కాలు ఇరిగింది, మా పాప కాలు కట్టిస్తావా, లేకుంటే మీ దగ్గర ఉండే డోలు ఇస్తావా, మా పాప కాలు కట్టిస్తావా, మీ దగ్గర డోలు ఇస్తావా అంటుంది కోతి. అప్పుడు గారడి సర్కస్ వేసే అతను, ఇంకా ఏం చేసేది, ఏం వేయాలబ్బా, కోతి ఇట్లా పీడిస్తుందని చెప్పి ఆ కోతికి డోలు ఇస్తాడు. అప్పుడు డోలు ఇచ్చినాక అక్కడికి పాప కోసం పాప వాళ్ళ అమ్మ వస్తుంది. వచ్చి ఆడ చూసి, ఈ పాప మా పాప ఏమైంది అని అడుగుతుంది. ఆ కోతి మాకు ఇచ్చింది సర్కస్ అయిపోయింది, కింద పడి కాలు ఎదిగింది అన్నాడు. అయ్యో, ఈ కోతి నాకు దోశలు ఇచ్చి మా పాపను బలవంతంగా తీసుకొచ్చింది అన్నాడు. ఆ కోతికి డోలు ఇచ్చి పంపించినామంటే మీ పాపను పిలుచుకోమంటాడు. అప్పుడు ఆ అమ్మ వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పి పాపను దొరుకుని పోతుంది. కోతి డోలు తీసుకొని వాంచుకుంటా, తోకవాయ కత్తి వచ్చా డుమ్ డుమ్ డుమ్, కత్తివాయ కట్టెలు వచ్చా డుమ్ డుమ్ డుమ్, కట్టెల వాయి దోశలు వచ్చా డుమ్ డుమ్ డుమ్, దోశల పోయి పాప వచ్చే డుమ్ డుమ్ డుమ్, పాప పోయి డోలు వచ్చే డుమ్ 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 అని గట్టికి బాగుతుంది. ఆ డోలు పగిలిపోతుంది. అయ్యో, డోలు పగిలిపోయింది అని చెప్పి ఆ డోలు పారేసి అది మళ్ళీ కోతి అడవిలోకి పోతుంది. కోతి డోలు కథ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కథ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్.